రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం మొదలై 3 ఏళ్లు దాటింది. రెండు వైపులా భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఫిబ్రవరి 13 నాటికి ఉక్రెయిన్ అధికారిక లెక్కల ప్రకారం రష్యా సైనికులు, ఉక్రెయిన్ పౌరులు కలిపి మొత్తం 1,48,359 మంది చనిపోయారు. అందులో 46,000 మంది ఉక్రెయిన్ సైనికులు ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ చెప్పారు. మరో 3,90,000 మంది యుద్ధంలో గాయపడ్డట్టు ఆయనే ప్రకటించారు. అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య ఇంత భీకర యుద్ధం నడుస్తుంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం భార్యతో కలిసి ఏం చేశారో తెలుసా అంటూ ఎలన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు. ఓవైపు యుద్ధంలో పిల్లలు చనిపోతుంటే మరోవైపు జెలెన్స్కీ చేసిన పని ఇదని మస్క్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఆ ట్వీట్లో ఓగ్ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజ్ ఫోటోను కూడిన డైలీ మెయిల్ వార్తా కథనాన్ని జత చేశారు. ఎలన్ మస్క్ చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎలన్ మస్క్ చేసిన ఆ ట్వీట్ లో ఏముందనేది ఇప్పుడు చూద్దాం. జెలెన్స్కీ, ఆయన భార్య ఉక్రెయిన్ ప్రథమ పౌరురాలైన ఒలెనా జెలెన్స్కీ గురించి డైలీ మెయిల్ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ రాసిన ఓ వార్తా కథనం అది. ఓవైపు రష్యాలో ఉక్రెయిన్ భీకర యుద్ధం చేస్తుంటే మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ, ఆయన భార్య ఒలెనా జెలెన్స్కీ మ్యాగజైన్ కవర్ ఫోటోకు ఫోజులు ఇచ్చారు అనేది ఆ వార్తా కథనం. ఇదే విషయమై మరో ట్వీట్ చేసిన ఎలన్ మస్క్ అందులో జెలెన్స్కీ పైన పలు విమర్శలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక నియంత అని అన్నారు. ఉక్రెయిన్లో ఎన్నికలు జరిగితే జెలెన్స్కీ దారుణంగా ఓడిపోతారని వ్యాఖ్యానించారు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు కనుకే ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేస్తూ వస్తున్నారని మస్క్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్లో మీడియాకు కూడా స్వేచ్ఛ లేకుండా చేసి మొత్తం తన గుప్పెట్లో పెట్టుకున్నారని మస్క్ ఆరోపించారు. కాన్స్టాంటిన్ కిసిన్ అనే రచయిత జెలెన్స్కీని వెనకేసుకొస్తూ ఓ ట్వీట్ వేశారు. జెలెన్స్కీ ప్రతిపక్షాలను తొక్కిపెట్టలేదని, అందులో ఎవరైతే రష్యాకు మద్దతుగా ఉన్నారో వారిపైన మాత్రమే నిషేధం విధించారు అని కిసిన్ ట్వీట్లో చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ కూడా ఫాసిస్ట్ బ్రిటిష్ యూనియన్ను అలాగే నిషేధించిందని గుర్తు చేశారు. కిసిన్ చేసిన ఈ ట్వీట్కు ఎలన్ మస్క్ కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ జెలెన్స్కీ చేసే పనులకు ప్రజా ఆమోదం ఉండకుంటే ఉక్రెయిన్లో ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. లేదంటే ఆయన నియంత కిందకే వస్తారని మస్క్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్లో ఎన్నికలు జరిగినంత వరకు, మీడియాకు స్వేచ్ఛ ఇవ్వనంత వరకు జెలెన్స్కీ చేసే పనులకు ప్రజామోదం ఉండదని చెప్పకూడదని మస్క్ మరో ట్వీట్ వేశారు. 2019లో వోలోదిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇటీవలే ఆయన పదవీ కాలం ముగిసింది. కానీ ఉక్రెయిన్ ఎన్నికల్లో పాల్గొనే రాజకీయ పార్టీలు కూడా రష్యాకు అనుకూలంగా పనిచేస్తున్నాయన్న కారణంతో జెలెన్స్కీ ఆ ఎన్నికలను వాయిదా వేశారు. అమెరికా ప్రభుత్వంలో ఎలన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి మస్క్ ఉక్రెయిన్ పైన ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఎలాంటి సందేహం లేదని జెలెన్స్కీ మద్దతుదారులు అంటున్నారు. రష్యాకు అనుకూలంగా వ్యవహరించడం కోసమే మస్క్ ఇలా జెలెన్స్కీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనేది వారు చెబుతోన్న వాదన.